ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మీ కొరకు ప్రతిదినము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి గతించినటువంటి భాగంలో నేను మీకు ఒక అంశాన్ని పరిచయం చేస్తాను. 12 రాళ్ల బలిపీఠము అంటే పడదోయబడినటువంటి ఒక బలిపీఠాన్ని ఏలియా కట్టడానికి 12 రాళ్లను ఉపయోగించాడు. ఈ ప్రస్తుత కాలంలో మనము కూడా దేవుని సన్నిధానములో నుంచి పడద్రోయబడినటువంటి మన జీవితాలను మనము కట్టుకోవడానికి ఈ 12 రాళ్లను మనం ఉపయోగించబడినటువంటి వారిగా ఉండాలి. 4 విషయాలు మొదటి భాగంలో నేను చెప్పి ఉన్నాను. ఏమిటి అని చూసినట్లయితే మొదటిది తలరాయి అని, రెండవది వాడిగల రాయి అని, మూడవది చూసినట్లయితే సరిహద్దు రాయి అని, నాలుగవది మనం చూసినట్లయితే ప్రార్థనా రాయి అనేటువంటివి పడద్రోయబడిన మన జీవితాలను, చెల్లా చెదరవుతున్నటువంటి మన జీవితాలను కట్టుకోవడానికి ఉపయోగకరముగా ఉండాలని నేను మీకు తెలియచేస్తాను. ఆ 12 రాళ్లలో 4 రాళ్ళు యొక్క సారాంశాన్ని మనం విన్నాము. 5వ రాయి, ఈ 2వ భాగంలో 5వ రాయిని మనము చూద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 1 సామ్యూయల్ చాప్టర్ 17 17వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలలో విసిరి ఆ ఫిలిష్తీయుల నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట జొచ్చునందున వాడు నేలను బోర్ల పడెను. ఈ రాయి దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం చూసినట్లయితే విజయానికి సాదృశ్యము, విజయపు రాయి. దేవునికి స్తోత్రం. 5వది మనము గమనించిన ఎడల విజయపు రాయి. ఈ రాయి విజయాన్ని ఎలాగిచ్చింది అని మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి వారిలారా, రాజైన దావీదు ఫిలిష్తీయుల నాయకుడైన గొలియాతును చంపడానికి యుద్ధ భూమిలోనికి వెళుతూ ఉన్నాడు. దావీదు సౌలు యొద్దకు వెళ్ళి అన్నాడంట, అయ్యా నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, ఐ హావ్ టు కిల్డ్ ద గొలియాత్. గొలియాతును నేను చంపుతాను అనగానే అప్పుడు ఆ సౌలు దావీదును చూసి ఆశ్చర్యపోయాడంట, ఏళనగా చూశాడంట. ఆ వ్యక్తిని చూసావా ఎలాగున్నాడో, నీవు ఆ వ్యక్తిని చంపగలుగుతావా అని చెప్పి హేళనగా చూస్తే, అయినా నిన్ను నా దగ్గరికి ఎవరు రప్పించారు అని ప్రశ్నించబోతున్నప్పుడు దావీదంట తన జీవితాన్ని, తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను, బాధ్యతను వహించిన వాటిలో చేయవలసిన కార్యాలను సౌలు ముందు ఉంచి అన్నాడంట, అయ్యా నా తండ్రికి నేను కడసరివాడను. నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? నా తండ్రికి ఒక చిన్న గొర్రెల మంద ఉన్నది. ఆ గొర్రెల మందను కాయమని నా తండ్రి నన్ను గొర్రెల మంద దగ్గర కాపలాదారుడిగా నన్ను ఉంచాడు. నా తండ్రి ఇచ్చిన పని పట్ల, నా తండ్రి అప్పగించిన బాధ్యత పట్ల ఆ గొర్రెలను కాసుకుంటూ నేను ఆ అరణ్యములో నేను జీవిస్తున్నాను. ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే, గొర్రెలన్నీ నిద్రపోతూ ఉన్నాయి. నేను వాటిని కాస్తూ ఉండగా ఒక సింహము వచ్చి గొర్రె పిల్లలు పట్టుకు వెళ్ళిపోతూ ఉన్నది. మరి నాకు అప్పగించిన బాధ్యత ఏంటి? గొర్రెలను కాయాలి, ప్రాణాపాయ పరిస్థితుల నుంచి వాటిని కాపాడాలి. అలాంటి సమయంలో ఒక సింహము వచ్చేసి గొర్రె పిల్లలు పట్టుకుపోతూ ఉంటే నేను కోపగ్రస్తుడై సింహము ఎదుట నిలబడి దాని కోరలను పీకి గొర్రె పిల్లలను నేను
కాపాడుకోగలిగాను. మరుసటి రోజు ఏం జరిగిందో తెలుసయ్యా, ఇంకా అతి క్రూరమైన జంతువు ఎలుగుబంటి ఒకటి వచ్చేసింది. వచ్చి నా గొర్రె పిల్లను పట్టుకు వెళ్ళిపోతామని చూస్తూ ఉంటే ఎలుగుబంటికి ఎదురెళ్ళి గొర్రె పిల్లను కాపాడుకోగలిగాను కదా. దేవుడు ప్రేమించిన జనాంగాన్నమైన ఇశ్రాయేలీయులను ఇబ్బందులు కలిగిస్తూ బాధలు పుట్టించినటువంటి ఆ గొలియాతు కూడా ఆ జంతువుల్లో ఒకటి లాంటి వాడే. నాకు అవకాశం ఇచ్చినట్లయితే నేను యుద్ధమును చేసి ఆ గొలియాతును నేను చంపేస్తానన్నాడంట. ఆ మాటకు సౌలులో దావీదు మీద విశ్వాసం వచ్చింది, సౌలులో దావీదు మీద నమ్మకం వచ్చింది. ఏదో సాధించుటకు ఇతను సమర్థుడు అనుకొని యెహోవానికి తోడుగా ఉన్నాడు. ఎల్లో యుద్ధానికి అన్నాడంట. యుద్ధ సామాగ్రి ధరించుకోవడానికి ఓపిక లేదు, అలవాటు లేదు. తనకున్న ఒకే ఒక అలవాటు అరణ్యములో గొర్రెలు కాసిన ఒడిసెలతో తన కాపును కాయడమే. ఆ ఒడిసెలు పట్టుకున్నాడు, 5 రాళ్లను తీసాడంట. 5 రాళ్లను తీసి తన చంచులో వేసుకున్నాడు. భుజానికి తగిలించుకొని యుద్ధ భూమిలోనికి వెళుతున్నాడంట. ఒక పక్కన ఫిలిష్తీయుల నాయకుడు గొలియాతు కేకలు వేస్తున్నాడు, ఎవరో ఇశ్రాయేలు సమర్థుడు, రండి నా మీద గెలవండి, మమ్మల్ని బానిసలుగా తీసుకోండి అని చెప్పి ఎంతగానో ఏం చేస్తున్నాడు తెలుసా, సవాలు విసురుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ భయభ్రాంతులతో పారిపోతున్నారు. అప్పుడు దావీదు యుద్ధ భూమిలోకి వెళతా ఉంటే అందరూ దావీదును చిన్న చూపు చూశారంటండి. ఎవరు? తన అనుకునే తన ప్రజలే. చిన్న చూపు చూసిన యుద్ధ భూమిలోకి ముందుకు వెళుతూ ఆ గొలియాతు ముందు నిలబడగానే గొలియాతు అన్నాడంటండి ఇలా చూసి, ఏవయ్యా నేనేమైనా కుక్కను అనుకున్నావా? చిన్న ఒడిసెలు పట్టుకొని వచ్చావు అనగానే నేను అనుకుంటాను, నా ఒపీనియన్ చెప్తున్నాను, నేను కుక్కను అనుకుంటావా అని అనగానే వెంటనే దావీదు ఏమన్నాడు అనుకుంటున్నానంటే, అయ్యో అనవసరంగా నిన్ను రాజు ముందు సింహముతోనూ ఎలుగుబంటితో పోల్చాను, నువ్వు అలాంటి వాడు కాదా, నువ్వు కుక్కతో సమానమా? అయితే కుక్కను కొట్టుటకు ఈ ఒడిసెలా సరిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒడిసెలు ఒక్క రాయిని తీస్తాడు, తన చంచులో ఉంచినటువంటి ఒక రాయిని తీస్తాడు. విశ్వాసముతో అని ఆ పేరు పెట్టాడు ఆ రాయికి. ఒడిసెలలో బట్టి విశ్వాసమునకు కర్త అయిన నా యేసయ్యా నా ముందు నిలబడినటువంటి నా శత్రువును హతమార్చమనగానే అతడు విసిరిన మొదటి రాయి విజయానికి సాదృశ్యంగా నిలబట్టగలిగింది. ఓటమి బాధల్లో ఉంటున్నారా? కుటుంబంలో ఆర్థిక సమస్యలతో ఉంటున్నారా? అయ్యా నీ పట్ల విశ్వాసం తప్పించి నా జీవితంలో నేను అన్నాడు విజయం అనేది చూడలేదనుకుంటున్నావా? గమనించు, విజయపు రాయి నీ దగ్గరకు దేవుడు అందిస్తూ ఉన్నాడు. విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. పట్టుకో ఆ విజయపు రాయిని నీ జీవితంలో కట్టు. నీ జీవితాన్ని కట్టడానికి కార్నర్గా ముందు నిలబెట్టు. దేవుడు నీ జీవితంలో విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయపు రాయి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని కృపకు మాత్రమే సాదృశ్యం. ఎందుకోసం అంటే దావీదు దగ్గర బలము లేదు, దావీదు దగ్గర యుద్ధము చేయుటకు నైపుణ్యత లేదు. గొలియాతును జయించాడు అంటే కేవలము దేవుని కృప దావీదు మీద ఉన్నది కాబట్టి. గమనించండి, ఈరోజు నీ మీద కూడా దేవుని కృప నీకు ఇస్తున్నాడు. నువ్వు ఆయన యొద్ద విజయాన్ని పొందుకోగలుగుతూ ఉన్నావు. 6వ రాయిని చూద్దాం దేవుని వాక్యములో నుంచి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యముల మాటను చూద్దాం. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయుగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండెను. ఇశ్రాయేలీలు నివాసులకు బోనుగాను చిక్కు వలవుగాను ఉండెను. 6వది తగులు రాయి. తగులు అంటే స్తుతి. తగులు అంటే ఇంగ్లీష్లో మనం చూస్తాడు స్టోన్ ఆఫ్ ఇట్స్ అంట. HITS ఇట్స్ అంటే స్తుతించుట. విజయం వచ్చిన తర్వాత మనం దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఎందుకోసం అంటే ఆరాధన చేసేవారు, దేవుణ్ణి స్తుతించేవారు చెరసాలలో ఉన్నా కానీ ఏం చేస్తారంట? విజయముతోనే బయటకు వస్తారు. నీ స్తుతి ఆరాధన దేవుడు అంగీకరించే వారిగా
ఉండాలి. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీకు ఒక అద్భుతాన్ని జరిగించేవారిగా ఉండాలి. గమనించండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ పౌలు శీలను మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము పైబడి మనం చూసినట్లయితే పౌలు శీలను ఎక్కడ వేసేసారో తెలుసండి? చెరసాలలో వేసేసారు. అలాగని చెరసాల ఒక మూలను వదిలేశారా? కాళ్ళకి బొండాలు వేసేసారంటండి, చేతులకు సంఖ్యలు వేసేసారు. అటు కూర్చోలేరు, అటు నిలబడలేరు, నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. కానీ వారు నోరుని వారు ఆపలేకపోయారు. ఏం చేస్తారు తెలుసా? ఎదర ఆ సరసాల్లో పెట్టేశారు, పెద్ద పెద్ద తాళాలన్నీ వేసేసారు. కానీ ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, వారు సరసాలలో ఉండి వారు ఏం చేస్తారు తెలుసా అండి? ఇక్కడ అభ్యంతరము వచనం చదువుకున్న యెషయా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే అభ్యంతరము కలిగించు బండగాను ఉన్నాయి. చాలా మనకు అభ్యంతరము కలిగించినవి ఉన్న తగులు రాయి అనగా స్తుతి ఆరాధన మనలో ఉన్నట్లయితే ఆ బండల సహితమును కూడా దేవుడు కదిలించగలుగుతాడు. ఆ యొక్క చెరసాలలో ఏం చేస్తాడు తెలుసండి? దేవుడు ఆ ఇద్దరు కూడా దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఆ ఆరాధనతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెరసాల మీదకి రాగానే చెరసాల సంఖ్యలు బద్దలవునట్లుగా దేవుని వాక్యములో మనకు కనపరచబడతా ఉన్నది. గమనించండి, నీ స్తుతి ఆరాధన ఏ రకముగా మనకుంటూ ఉన్నది? నీకు మేలుకరంగా ఆరాధన చేస్తున్నావా? లేనట్లయితే ఏదో మొక్కుబడి ఆరాధన చేస్తూ ఉన్నావేమో. ఒకసారి నిన్ను నీవుగా పరీక్షించుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. 7వది చూద్దాం దయచేసి. ఈ 2వ భాగంలో మొదటగా తెలియచేసిన జయమునిచ్చే రాయి, 2వది తగులు రాయి, 3వది చూసినట్లయితే 7 నేత్రాల రాయి. దేవునికి స్తోత్రం. ఈ 7 నేత్రాల రాయిని గురించి మనం ఎక్కడ చూడగలుగుతామంటే ఒక ప్రవచన గ్రంథంలో చూస్తాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనము చదువుదామండి. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని చూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చిక్కుడు పని చేయువాడును నేనే. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. 7 నేత్రాలు, 7 సంఖ్య మనం ఎక్కడ చూడగలుగుతామంటే ప్రకటన గ్రంథములో చూడగలుగుతాం. ఈ 7 నేత్రాలు రాయి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అని చూస్తే సంపూర్ణత. దేనికండి? సంపూర్ణత. 7వ దినము ఏం చేస్తాడు దేవుడు? మొదటి దినాన్న దేవుడు ఏం చేస్తాడు మనకు తెలుసు, 2వ దినాన్ని ఏం చేస్తాడో మనకు తెలుసు. 7వ దినాన్ని రాబోతుకి విశ్రాంతి అంటే తన పనిని సంపూర్ణమైపోయింది. 6వ దినంతో మానవుని చేశాడు, 7వ దినముతో తన పనిని సంపూర్ణపరిచి ఉన్నాడు. 7 నేత్రములు రాయి, 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యంగా కనిపిస్తుంది. అందుకే ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తున్నట్లయితే ప్రవచన గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలోనూ కూడా మాటలు నెరవేర్పు గ్రంథాలు కనిపిస్తున్నాయి, వచనాలు కనిపిస్తున్నాయి, ప్రవచనాలు అన్నీ నెరవేర్పు జరిగిపోయాయి. బైబిల్ గ్రంథంలో జరగని గ్రంథం ఏది ఉన్నది అని మనం చూసినట్లయితే అది ప్రకటన గ్రంథం ఒకటే. ఆయన రాకడ కొరకు తెలియచేస్తా ఉన్నది, ఆయన రాకడ సూచనల కొరకు తెలియచేస్తా ఉన్నది, ఆయన రాకడలో ప్రజలు ఏ రీతిగా ఉండాలో తెలియచేస్తుంది. అందుకే మొట్టమొదటిసారిగా 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నారట? 7 బూరల ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో 7 అనే సంఖ్యకు ఒక సాదృశ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా సంపూర్ణతను దేవునికి తెలియచేయాలి. ఎలాగా? మొదటి భాగములో చదివినట్టుగా తగులు రాయి కాడి నుంచి చూసినట్టు తల రాయి కాడి నుంచి చూస్తే మారు మనసు మొదలుపెట్టి నీ జీవితములో 7వ రాయి దగ్గరకు రాబోతుకి నీ జీవితము ఒక సంపూర్ణతకు ఉదాహరణగా ఉండాలి అని ప్రభు పేరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియమైన దేవుని, ఒక రాయి నుంచాడు యెహోషువ ఎదుట. అంటే యెహోషువ, నీతో నా పనిని సంపూర్ణము చేసేస్తున్నాను. దేవుడు నీ జీవితంలో ఒక రాయిని పెట్టాడు, ఇక నీ జీవితాన్ని సంపూర్ణతలోనికి తీసుకు వస్తూ ఉన్నాను అని. గమనించు ప్రియ దేవుని బిడ్డలారా, 7వ రాయి నీ జీవితంలో సంపూర్ణతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. 8వ రాయిని తెలియచేసి నా మాటను ఈ భాగానికి నేను ముగింపులోనికి
తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. 8వ రాయి అరిగిన రాయి. అరిగిన రాయి అంటే ఆ రాయి దేనికి సాదృశ్యమో తెలుసా? పునరుత్థాన అనుభవం. పునరుత్థాన అనుభవానికి ఈ రాయి మనకి సాదృశ్యంగా కనిపిస్తుంది. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, జలము రాళ్ళును అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును, నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. దేవునికి స్తోత్రం. జలము రాళ్ళును ఏం చేస్తుందండి? అరగదీసేస్తూ ఉంటారు. ఎందుకోసం చెప్పమంటారా? నీటి ప్రవాహం వెళుతున్నప్పుడు ఏదైనా కానీ అరగవలసిందే. అది రాయి అయినా ఏదైనా. మన జీవితంలో మనమైనా గమనించండి, మన శరీరంలోని ఒక ఆ చెయ్యిని తీసి బకెట్ నీళ్ళు అలా ఉంచితే అది దగ్గర ముడతపడిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? ఇది మట్టి శరీరము. కానీ జలం ఏం చేస్తుంది? ప్రతి దానిని అరగదీసేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని మానవుల పాపమును గురించి అరగబెట్టేసుకున్నాడండి. చివరి వరకు మొత్తం అరగగొట్టుకున్నాడు. నలగగొట్టబడిపోయి రక్తపు ముద్ద అయిపోయాడంటండి. నిజంగా ఆ మాటను తెలియచేయాలంటే నాకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకోసం తెలుసా? మన వల్ల మన తల్లిదండ్రులు అరగగొట్టబడరే, మన భార్య మన కొరకు అరగగొట్టబడదు, మన బిడ్డలు మన కొరకు ఏం చేయరండి? సహవాసము చేయరే. మన కొరకు మనల్ని రక్షించడానికి మన పరమ తండ్రి అయిన మన దేవాతు దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అరగగొట్టబడిపోయాడండి. రక్తపు ముద్దను చేసేసి తీసుకెళ్ళి సమాధి చేసి ఉన్నారు. ఆ రక్తపు ముద్ద కూడా తిరిగి లేచి మరలా మన కొరకే ప్రాధేయపడుతుంది, మన కొరకు కనపరచబడుతూ ఉన్నది. అందుకే గమనించండి, పునరుత్థాన అనుభవము అంటే ప్రభువులో మనము అరగగొట్టబడాలి, ప్రభువులో మనము నలగగొట్టబడి తిరిగి పునరుత్థాన అనుభవంలోనికి మనమందరము రావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి లేచారండి యేసు ప్రభు వారు. తోమ ఎదురుగుంటా వచ్చి అన్నాడంట, అయ్యా నేను పునరుత్థానుడైన క్రీస్తునంటే అందరూ విశ్వసిస్తున్నారు. తోమ అతనికి ఒక పేరు పెట్టిస్తారు, డౌటెడ్ తోమ అని. ఏంటంటే డౌట్. నేనేమంటానంటే అతని డౌట్ అన్నం కంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడుతుంది, ఆయన రుచి చూచి పెరుగుడి అని, లేక రుచి చూచి తెలుసుకొనుడు అని. నేను అనుకుంటున్నాను మరలా తిరిగి వేళ్ళు పెడుతున్నాడంటే ప్రభువుని రుచి చూచి తెలుసుకుంటున్నాడు. అందుకే ఇండియా వచ్చాడు తోమ. తన క్రీస్తు పునరుత్థానమును గురించి కేకలు వేసుకుంటూ సువార్తను ప్రకటింపచేశాడండి. మరణపాయ పరిస్థితిలో ఉన్న ప్రజల సావ సంపడానికి చూసినా కానీ ప్రభువు కొరకు తిరిగి లేచి ఆ పునరుత్థానాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తిగా తోమా కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా పునరుత్థానపు అనుభవంలోనికి వెళ్ళాలి అని ప్రభు పేరట మీకు నేను తెలియచేస్తూ ఈ నా మాటలో దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇంతవరకు ఈ 2వ భాగాన్ని మా ప్రజల మధ్యలో నిలబడి మిగిలిన రాళ్ళును పరిచయం చేసి పడద్రోయబడినటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని కట్టుకోవడానికి నీ కృపను తోడుగా ఉంచి సహాయం చేస్తారని యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితాలని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించమని యేసు నామములో ఈ వాక్యములను బలపరచాలి. ఈ వాక్యము వారిని తండ్రి యేసు నామములో ప్రభు సజీవులుగా నిలబెట్టడానికి సహాయం చేసి ఈ వాక్యము వారి జీవితంలో మేలులు పొందుకోవడానికి సహాయం చేయమని నీ సన్నిధిని తోడుగా ఉంచుతారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.